నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 1,81,000 కోట్ల ప్రాజెక్టులపై కేసీఆర్ ఖర్చు చేశారని అన్నారు. 1,02,000 కోట్లను కాళేశ్వరం కట్టడానికి వాడారని చెప్పిన రేవంత్ కట్టిన 3 ఏళ్లలో కాళేశ్వరం కూలిపోయిందని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖం చెలక ఫామ్ హౌస్ లో దాచుకున్నారని విమర్శలు గుప్పించారు. అధికారం పోతే బయటకు ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకన్నారు. 15 నెలల్లో కేసీఆర్ కు ప్రభుత్వం 58 లక్షల జీతం ఇచ్చిందని, ఫామ్ హౌస్ లో ఉండి కేసీఆర్ ఏం సందేశం ఇస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 సంవత్సరాలు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలిన దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రని నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా. చంద్రశేఖరరావు గారు వీళ్ళని కాదు, నువ్వు రా. వెనకడికి చెప్పారు, నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్ లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషి లాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? 58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీతం. మీకు అనుభవం ఉందంటుండ్రు, మీకు అపారమైన జ్ఞానం ఉందంటుండ్రు, 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని మీరు అంటుండ్రు. మీ అనుభవము మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా. మీరైతే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. నువ్వు గజ్వేల్లో కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు, నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు, నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు 100 ఎకరాలలో కట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా?